హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, మార్గదర్శకాలు ఏంటి, అలాగే ఏ తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో రెండింటిని జూన్ నెలలో అందించాలని నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి చిన్న సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు సైతం ఈ పథకం లబ్ధి ద్వారా చేకూరనుంది. ఏడాదికి 20,000 రూపాయలు సాగు సాయం కింద అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధులతో పాటు 3 విడతల్లో అన్నదాత సుఖీభవ పథకానికి డబ్బులు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన మార్గదర్శకాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో భాగంగా రైతు భరోసా పేరిట నగదు సాయాన్ని చేస్తూ వచ్చారు. అధికారంలోకి వస్తే 15,000 రూపాయల చొప్పున అందిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ కేంద్రం అందించే పీఎం కిసాన్ 6,000తో పాటు మరో 7,500 రూపాయలు అందించి వారు అయితే తాము అధికారంలోకి వస్తే 20,000 రూపాయల చొప్పున సాగు సాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం అందించే 6,000 రూపాయలతో తోడు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అందించనుంది. అయితే ఇది 3 విడతల్లో అందించేందుకు నిర్ణయించారు. తొలి 2 సార్లు కేంద్రం అందించే 2,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అందించనున్నారు. చివరి విడత 2,000 రూపాయలతో పాటు ప్రభుత్వం 4,000 రూపాయలను అందించనుంది. ఇలా మొత్తం 3 విడతల్లో 20,000 రూపాయల ఆర్థిక సాయం రైతులకు అందించబోతున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెబ్సైట్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో అతి త్వరలోనే దీన్ని అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదికి ఈ పథకం అమలులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనుసంధానంగా దీనిని రూపొందించనున్నారు. ఈ పథకానికి అర్హతలు సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలు పూర్తయ్యాయి. ఏపీకి చెందిన రైతులు మాత్రమే అర్హులు. 5 ఎకరాల్లోపు చిన్న సన్నకారు రైతులు అర్హులు. లబ్ధిదారుల వయసు విధిగా మనం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి. రైతు పేరుతో ఆధార్తో అనుసంధానమై ఉండాలి. రైతు పండించే పంట వివరాలు నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతుకు కూడా ఈ యొక్క పథకానికి అర్హత ఉంది. తప్పనిసరిగా కౌలు రైతులు రైతు ధృవీకరణ పత్రం అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారందరూ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులే. సో మనకు కేవలం సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు రైతులు, ఈ యొక్క వ్యవసాయం చేసుకున్న వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది. అన్నదాత సుఖీభవ పథకానికి వర్తించేలా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. అయితే కౌలు రైతులు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు, ఆదాయ పన్ను చెల్లించిన వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ప్రజాప్రతినిధులకు సైతం ఈ పథకం వర్తించదు. 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందే అన్నదాతలకు ఈ పథకం వర్తించదు. కుటుంబానికి యూనిట్గా తీసుకున్న అమలులోకైతే చేయనున్నారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబంలో పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళని వేరే కుటుంబంగా వేరుపరిచినట్లయితే, వారికి సొంత భూమి కలిగి ఉండి పట్టాలు వేరుగా ఉన్నట్లయితే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. లేదంటే అందరూ ఒకే కుటుంబంగా ఉన్నట్లయితే వారికి ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో మనకు అందుబాటులోకి అన్నదాత సుఖీభవ ప్రత్యేక వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులో మన స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం వంటి భూమి పత్రాలు, బ్యాంక్ పుస్తకము, మొబైల్ నంబరు, భూమి వివరాలు, రైతుల
పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు నంబరు బ్యాంకుల ఖాతాలతో అనుసంధానం చేసుకుని ఉండాలి. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రాలలో అధికారులను ఈ నెల 20వ తేదీ లోపల సంప్రదించినట్లయితే మీకు ఆన్లైన్ ద్వారా అయితే మీ పేరు నమోదు చేయబడుతుంది. అధికారులు రైతులకు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరున లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తారు. రైతు కేంద్రాలలో వారి నమోదు వెబ్ ల్యాండింగ్ అయితే ఉంటుంది. ఉన్నతాధికారులు పరిశీలించి అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ చేస్తారు. సో ఈ యొక్క డబ్బులు మనకు ఎప్పుడు జమ చేస్తారు అంటే మనకు జూన్ నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు. మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు ఒకేసారి జూన్ నెలలో విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే అర్హత కలిగిన రైతులు మీ యొక్క పంటను, మీ పేరును నమోదు చేసుకుంటారో వారందరికీ పథకం వర్తిస్తుంది. వారందరూ కూడా జూన్ నెలలో డబ్బులు అయితే పొందుకుంటారు. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం